మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత్ రైతులపై భారం పడే అవకాశం ఉంది. యుద్ధం కారణంగా ఎరువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. హర్ముజ్ జలసంధి మూసివేతతో ఎరువుల దిగుమతులకు అంతరాయం ఏర్పడింది. యూరియా, అమ్మోనియా ఉత్పత్తిలో ఇరాన్ ముందుంది. ప్రపంచ యూరియా ఉత్పత్తిలో ఇరాన్ వాటా 10 నుంచి 12% ఉంది. ఏటా 50 లక్షల టన్నులకు పైగా ఇరాన్ యూరియా ఉత్పత్తి చేస్తుంది. ఏటా 5 లక్షల టన్నుల అమ్మోనియాను ఎగుమతి చేస్తోంది. యూరియా ఉత్పత్తికి కీలకమైన ఎల్ఎన్జీలో 80% పశ్చిమ ఆసియా నుంచే భారత్కు దిగుమతి అవుతుంది. యుద్ధం కనుక కొనసాగితే వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా కష్టాలు పెరగనున్నాయి. 30 నుంచి 40% ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది అని అంచనా వేస్తున్నాయి పరిశ్రమ వర్గాలు. కాగా దేశంలో భారీగా ఎరువుల ఉత్పత్తి జరుగుతున్న ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో 80 లక్షల టన్నుల యూరియాను, 5 లక్షల టన్నుల డిఏపిని భారత్ దిగుమతి చేసుకుంది. మన డిఏపిలో 60% పశ్చిమ ఆసియా నుంచే వస్తుంది. మార్చ్, ఏప్రిల్, మేలోనూ ఎక్కువగా ఇక్కడి నుంచి ఎరువులు సరఫరా ఉంటుంది. యుద్ధం కొనసాగితే సబ్సిడీ బిల్లు తడిసి మోపెడవుతుంది. ఇరాన్, పశ్చిమ ఆసియా నుంచి దిగుమతులు ఆగిపోతే ప్రపంచ సప్లై చైన్పై ప్రభావం పడుతుంది. చైనా నుంచి ఇప్పటికే ఎగుమతులు ఆగాయి. ముడి చమురు సరఫరాకే కాకుండా యూరియా వంటి ఎగుమతులకు హర్ముజ్ జలసంధి కీలకం. అది ఎంతకాలం మూతపడితే అంత భారీ నష్టం జరుగుతుంది. యుద్ధం కనీసం నెలపాటు కొనసాగుతోంది అని ట్రంప్ అంటున్నారు. అదే జరిగితే యూరియా సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఫాస్ఫేట్ సరఫరాలో సౌదీ అరేబియా కీలకంగా ఉంది. ఇప్పుడు ఈ యుద్ధ పరిస్థితులతో అక్కడి నుంచి దిగుమతులు ఆగిపోయాయి. ప్రపంచ యూరియా సరఫరాలో 3వ వంతు హర్ముజ్ మీదుగానే సాగుతుంది. దేశీయ డిమాండ్ కారణంగా భారత్ దగ్గర వ్యూహాత్మక నిల్వలు పెద్దగా ఉండవు. ఇఫ్కో, రాష్ట్రీయ కెమికల్స్, ఎన్ఎఫ్ఎల్ దగ్గర నెల రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా చాలా వరకు ఎరువుల సరఫరా ఆగిపోవచ్చు. అదే జరిగితే మన రైతులకు కష్టాలు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో రైతులు యూరియా అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. ఇప్పుడు యుద్ధం కారణంగా వాటి సరఫరా ఆగిపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయన్న టెన్షన్ నెలకొంది.